చలికాలం కాబట్టి కమలా పండ్లు, దానిమ్మ, ఉసిరికాయ, కివి, జామ, యాపిల్, బతాయి, బేరి పండ్లు బగ్గ దొరుకుతాయి. కమలా పండు తింటే పెయ్యికి కావలసిన నీళ్లు దొరుకుతాయి. దానిమ్మ తింటే బీమార్లు వచ్చే కోపు తగ్గుతుంది. ఉసిరికాయ తింటే దగ్గు పడిశం దగ్గరికి రావు. అట్లనే కడమ పండ్లు సుత తింటే పెయ్యికి మంచిదంటారు. ఏ కాలంలో దొరికే పండ్లు ఆ కాలంలో తినాలి అంటారు. తింటుంటారు సుత. కానీ కాలాలు ఓ కాలంలో కోటి జొర్రబడ్డట్టు పండ్లు ఫలాలు సుత అదే తొవ్వల నడుస్తున్నట్టున్నాయి. ఎండాకాలంలో తీసిన పాత వీడియో కావచ్చు అనుకునేరు. చల్లగా ఇగమొస్తుంటే ఓ దిక్కు మామిడి పండ్లు, ఇంకో దిక్కు తాటి ముందలు పట్నం పబ్లిక్ నోరు ఊరిస్తున్నాయి. లెక్కకైతే ఉగాది దాటినాక ఎండలు దంచుతుంటే మార్కెట్లకు వస్తుంటాయి. కానీ యాల చార్మినార్ మొజందాహి మార్కెట్ కాడి పండ్లు కానొస్తుండే వరకు తినాలనిపించిన వాళ్ళంతా రేట్ ఎక్కువైనా కుమ్ముడు పెడుతుర్రాట. ఎట్లయినా సీజన్ కాదు కాబట్టి పీరమే ఉంటాయి. మునుపు 50 రూపాయలు 100 రూపాయలు ఉంటాయి. ఇప్పుడు ఏకంగా 400 నుంచి 500 పలుకుతున్నాయి కిలకు. ఇక తాటి ముంజలు ఏమన్నా తక్కువనా? అప్పుడు 50 రూపాయలకే డజన్ వస్తే ఇప్పుడు ఒక్క కాయకే 20-30 రూపాయలు పలుకుతుంది. ఎల్బీ నగర్ దిక్కు ఆడాడ రోడ్ల పక్కకు పెట్టి అమ్ముతుంటే తొవ్వెంట పోతోళ్ళు చూసి పరిశాన్ అవుడే కాదు, ఓ పట్టు పడుతుర్రట కూడా. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయంటే తమిళనాడు, కేరళ, కడమ రాష్ట్రాల నుంచి తెప్పిస్తుర్రట. అయితే టైం గాని టైంలో వస్తున్నాయి కాబట్టి కెమికల్ వేసి పండించిర్రేమో అని బగ్గ తెలిసిన వాళ్ళు అంటుంటే తినటానికి కొందరు బుగులు పడుతుర్రు. పండ్లు కానొచ్చినాయి కదా అని ఎవి పడితే అవి గుమ్మేరుల్లో. ఏ సీజన్ లో తినే పండ్లు ఆ సీజన్ లో తింటేనే మంచిది, వెరైటీగా ఉంటుందని నీళ్లు ఊరుతున్నాయని అగడబడ్డట్టు చేయకుర్రి, ఆగంగా ఆకుర్రి.